అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. అందులో స్వర్ణ ఉందంటే ఎవ్వరూ ఆ ధైర్యం చేయరు స్వామి. మీరు నిశ్చింతగా పడుకోండి. నేను ఆత్మ సంగతి చూసుకుంటాను. జై చిత్రాణి, జై జై మహామాత్రిక. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. రండి, అందరం లోపలికి వెళదాం. మేము రావచ్చా? ఏం పర్వాలేదు. ఒక ముఖ్య విషయం తెలుస్తుంది. మీరంతా స్వయంగా చూడొచ్చు. రండి. రండి. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. ఓం హైం హ్రీం స్వాహా. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. ఏమండి?
చూశారుగా, అది అసలు విషయం. నీ మనవరాలు స్వర్ణది ఆత్మహత్య కాదు, ప్రమాదం అంతకన్నా కాదు, హత్య. నిన్నెవరు కాపాడలేరే. మౌనవ్రతం అంట, మౌనవ్రతం. నువ్వు పరీక్ష నెగ్గితేనే కదే సాకేత్ ఎప్పటికీ నా వాడే. నీ వాడు కాడు, కానివ్వను. ఆమెను ఎవరో దారుణంగా కిందకు తోసేసి హత్య చేశారు. ఆమెకు బ్రతుకు మీద ఆశ, భర్త మీద ప్రేమ, బిడ్డ మీద తీపి ఉన్నాయి. అర్ధాంతరంగా ఆమె ప్రాణాలు తీయడం వల్ల అసంతృప్తితో అలా ఆత్మై సంచరిస్తోంది. ఎవరు ఎవరు నా స్వర్ణని హత్య చేసింది? ఎవరు? చెప్పండి స్వామి. వాళ్ళని ప్రాణాలతో బతకనివ్వరు. ఎవరు? మారి నాతో కోరి కాపురం చేసి ఆ ఆనందం అనుభవించాలనుకున్న నా స్వర్ణని మద్దతు చేసిన మృగం ఎవరు? చెప్పండి స్వామి. ఈ క్షణమే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాను. ఆవేశపడకండి, అన్నీ మీకే తెలుస్తాయి. తెలుసుకుంటాను. అనుకున్నంతా అయ్యింది. ఇక మా బతుక్కి పులి స్టాపే. చెప్పండి స్వామి. బంగారం లాంటి నా మనవరాల్ని పొట్టను పెట్టుకున్నా ఆ రాక్షసులు ఎవరు? త్వరగా చెప్పండి. మర్డర్ అన్నాక వారు చెప్పేదండి నానమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, హంతకుల్ని పట్టుకుంటారు. అది అప్పటికి తేలాలరా. వాళ్ళ చేతికి అప్పగిస్తే మనం వాళ్ళంతా ఎలా చూస్తాం? జడ్జిగా పనిచేసి నువ్విలా మాట్లాడతావేంటి తాతయ్య? చట్టాన్ని వదిలేసి తిరిగి వాళ్ళని మనం మర్డర్ చేయాలంటావా? అంతే, అదే కరెక్ట్. నా భార్యని చంపిన వాళ్ళని నా చేతులతో నేనే నరికి పోగులేయాలి. సాకేత్, ఫూలిష్ గా మాట్లాడుకో. పోయింది నా భార్య. అన్యాయం అయ్యింది, అయిపోయింది నేను, నా కొడుకు. చట్టం న్యాయం అంటూ వెళితే హంతకులు మారొచ్చు, పారిపోవచ్చు. ఇన్వెస్టిగేషన్ వీరెలా చేస్తారు? దాన్ని చట్టం ఎలా ఒప్పుకుంటుంది? ఇది చేసిన వాళ్ళు అది చేయలేరా? ఎవరి ఒప్పుకోలు నాకు అవసరం లేదు. బదులుకు బదులు, అంతే.
పొరపాటైతే మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్ను అనుభవిస్తున్న శిక్ష కంటే ఏ శిక్ష పెద్దది కాదు. నాకు అర్జెంటుగా నా స్వర్ణను చంపిన హంతకులెవరో తెలియాలి. వాళ్లను నా చేతులతో చంపితేనే నాకు తృప్తి, స్వర్ణ ఆత్మకు శాంతి. శాంతి. ఏంటి తాతయ్య వాడి మూర్ఖత్వం? అది మూర్ఖత్వం కాదురా, బాధ. ఏదో తప్పు చేసింది, కాస్త మూర్ఖంగా ప్రవర్తించింది. తను పూర్తిగా మారాలి, తనతో కలిసి జీవితకాలం సుఖశాంతులతో బతకాలని వీడు ఆశపడ్డాడ్రా. అలాగే తను, నా బావ నన్ను నమ్మాలి, పూర్తిగా నా మార్పును నా బావ అర్థం చేసుకోవాలి, బావకు దగ్గర కావాలి, తన కొడుకుతో భర్తతో కలిసి ఆనందంగా భవిష్యత్తును అనుభవించాలి అని స్వర్ణ ఆరాటపడిందిరా. అలాంటి సమయంలో ఇంత దారుణానికి పాల్పడిన వాళ్ళని ఎలా వదిలేస్తాడ్రా? నేనేం వదిలేయమండలేదు తాతయ్య, చట్ట ప్రకారం శిక్ష పడేలా చేద్దాం అంటున్నాను. ఆవేశానికి పోతే వాడి బతుకు కష్టాలు పాలవుతుంది. అటు బిడ్డకు ఇటు మనకు కాకుండా పోతాడనే నా బాధ. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రమాదంలో పడేస్తాయనేదే నా బాధ. నేను ప్రమాదాలకి, చావుకి, జైలు శిక్షలకి భయపడను. నాకు ప్రాణానికి ప్రాణమే కావాలి. స్వామి గారు, నాకు ఆ హంతకులు ఎవరో తెలియాలి. తెలియాలి స్వామి. అవును స్వామీజీ, నాకు కూడా వాడిని కసిదీరా చంపాలని ఉంది. చెప్పండి. ఎంతో భవిష్యత్తున్న దాని జీవితాన్ని బుగ్గిబాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టను. దాన్ని నిర్దాక్షిణ్యంగా చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? వాళ్ళు మనుషులు కారు, రాక్షసులై ఉంటారు. అది ఎవరికేం అన్యాయం చేసిందని చంపాల్సి వచ్చింది? ఆశపడింది, ఆవేశంలో అందరినీ అనరాని మాటలంది. కాని చివరికి తన తప్పు తను తెలుసుకుంది. వీడితో కలిసి బతకాలని వెంపర్లాడింది. అసలు దాని ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎందుకింత దారుణానికి పాల్పడ్డారు? అలా చూడక మంగా, నాకేం తెలీదు. గుమ్మడికాయల దొంగలా ఎందుకే అలా భుజాలు తడుముకుంటావు? నువ్వు నా వైపు చూస్తుంటే చెప్తున్నాను. స్వర్ణం చంపాల్సిన అవసరం నాకేంటి? ఎవరేమిటో అన్ని స్వామీజీయే తెలుస్తారు. స్వామీజీ, మీరే ఆ హంతకుల్ని కనిపెట్టండి. అది నిమిషాల్లో తేలే విషయం కాదమ్మా. నాకు 24 గంటల సమయం కావాలి. నిజంగా కనిపెడతారా మీరు? నా శక్తి మీద, నేను నమ్ముకున్న విద్య మీద, నా దైవం మీద నాకు నమ్మకం ఉంది. స్వామీజీ, మీ పని మీరు కానివ్వండి. మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. నా మీద నమ్మకం ఉంచండి, నాకు వదిలేయండి. రేపు ఈ టైం లోపల అసలు హంతకుడెవరో తేలుస్తాను. స్వర్ణ, నా చేతులతో వాళ్ళ ప్రాణాలు తీసి నీకు ఆత్మశాంతి కలగజేస్తా. నీ మనవరాలు స్వర్ణది ఆత్మహత్య కాదు,
ప్రమాదం అంతకన్నా కాదు, హత్య. ఈ క్షణమే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాను. ఆవేశపడకండి, అన్నీ మీకే తెలుస్తాయి. తెలుసుకుంటాను. ఆ స్వామీజీ వచ్చిన దగ్గర నుంచి నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హంతకులో మనమేనని బయట పెడితే అంతే, మంగమ్మ మన పీకల్ని చెరో చెత్తో పట్టుకొని ఏకంగా మనల్ని నరకానికి పంపించేస్తుంది. భయపడి చస్తుంటే ఇంకా భయపడతావే? చావు ముంచుకొస్తుంటే భయం అంటావేంటే భయం? బయట పడ్డం ఎలాగో చూడు. నన్ను ఆలోచించుకునిస్తావా? ఏం ఆలోచించినా అవతల పడ్డం అంత తేలిక కాదు. సేఫ్టీగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే? మర్డర్ మనమే చేశామని సరెండర్ అవుదామా? ఛ, అది కాదు. మరి ఇంకేంటి? ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తావు? ఎవరో భూత వైద్యుడిని పిలిపించి మమ్మల్ని ఇరికించి హింసించి చంపాలని చూస్తున్నారు అని. ఆ మంగ ఇందాకే గుమ్మడికాయ దొంగలా తడుంకుంటున్నావే అంది. అలా చేస్తే అడ్వాన్స్ గా బుక్ అయిపోవడమే. ఒక పని చేద్దాం. ఏంటది? పాపాత్ములు కాకపోతే దాన్ని చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? అసలెవరు చంపుంటారండి? అసలు ఈ స్వామి చెప్పేది కరెక్టేనంటావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేమిటండి? కాని మాటలెందుకు చెప్తాడు? ఏదో అలా అని ఇలా అని కాలక్షేపం చేయడు కదా. క్షణం తీరికలేని మనిషి అతను. కాలక్షేపం చేయాల్సిన అవసరం అతనికి లేదు. తేల్చి చెప్తానన్నారుగా. ఎవరో తెలియాలి, చెప్తా, అప్పుడు చెప్తా. నిన్ను నా నుంచి దూరం చేసి మహోన్నతిని తల్లి లేని పిల్లాన్ని చేసిన వాళ్లను ఎక్కడ నిన్ను చంపారో అక్కడే చంపుతాను స్వర్ణ. నీకు వాళ్ల రక్తంతో తర్పణ వదులుతాను. నన్నింత వేదనకు, రోదనకు, మానసిక సంఘర్షణకు గురి చేసిన వాళ్లని వేధించి వేధించి చంపుతాను. అందరూ వచ్చారా? వచ్చారు స్వామి. ఏమిటి స్వామి ఇదంతా? ఎందుకు మా ఫోటోలన్నీ ఇలా పెట్టారు? ఎవరు హంతకులో తేల్చడానికి. అంటే హంతకులు మాలోనే ఉన్నారానా? ఇది మమ్మల్ని అనుమానించడమే. మాకు స్వర్ణని హత్య చేయాల్సిన అవసరం ఉంది. అంత కిరాతకం మాలో ఎవరికీ లేదు.